వైసీపీ అభ్యర్థుల జాబితా కేసీఆర్ అనుమతితోనే అనౌన్స్ చేసిందని వర్ల రామయ్య విమర్శించారు. వైసీపీని కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత వల్లే జగన్ జైలుకు వెళ్లకుండా ఎన్నికల బరిలో ఉన్నారని ఆయన ఆరోపించారు. తన చిన్నాన్న హత్యను జగన్ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. MPLD. I say it is approved by KCR. జగన్ అనౌన్స్ చేసిన లిస్టు కేసీఆర్ అనుమతి ఇచ్చిన తర్వాతే అనౌన్స్ చేశాడు ఆయన. ఎందుకంటే ఎన్నికలు నడపవలసింది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి ఆంధ్రాలో అడుగు పెట్టకుండా అతను హైదరాబాద్ నుంచే ఎన్నికలు నడుపుతాడు. కేసీఆర్ సహాయ సహకారాలతోటే ఎన్నికలు నడుపుతారు. ఎన్నికలు నడిపేది కేసీఆర్. అందుకనే ఈ లిస్టు అప్రూవ్ చేసింది కూడా కేసీఆర్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు జీవితాంతం మోడీ గారికి రుణపడి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు జీవితాంతం ప్రధాని నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉండాలి. ఎందుకు అంటే జైల్లో ఉండవలసిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరించకపోతే జగన్మోహన్ రెడ్డి 6 నెలల క్రితమే జైలుకి వెళ్ళిపోయేవాడు 11 సిబిఐ కేసుల్లో. 6 నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయి ఉండేవాడు. సెంట్రల్ గవర్నమెంట్ దయాదాక్షిణ్యాల వల్ల, మోడీ గారి దయాదాక్షిణ్యాల వల్ల ఇతను ఈ రోజున ఎన్నికల బరిలో ఉన్నాడు. అందుకోసం జైలుకు పోకుండా ఎన్నికల బరిలో ఉండే అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆజన్మంతో రుణపడి ఉండాలి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇటువంటి నేర చరిత్రుడైన జగన్మోహన్ రెడ్డి, ఇటువంటి శవ రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ పద్ధతి తప్పు అని తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రెస్ మీట్ పెట్టి జరిగిన వాస్తవం ఇది, తప్పిదాలు వేసినందుకు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు గారి మీద అపవాదులు వేసినందుకు నన్ను క్షమించండి అని ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి సూచిస్తున్నా.